నదుల్లో కనిపించే మొసలి బయట కనిపిస్తే ఏం చేస్తాం? భయపడి పారిపోతాం. కానీ జోగులాంబ గద్వాల్ జిల్లాలో దానికి పూజలు చేశారు. కృష్ణ తీరంలో జరిగిన ఒక ఘటన అందరినీ షాక్ గురిచేసింది. అక్కడ ఒక పూజారి దాన్ని ఎదురుగా కూర్చొని పూజలు చేశారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది నుంచి ఒక మొసలి బయటకు వచ్చి ఆలయ ప్రాంగణంలో ఒక భవనంలో చేరింది. అక్కడున్న భక్తులు, సందర్శకులు ఒక్కసారిగా భయపడిపోయారు. వెంటనే దూరంగా వెళ్ళిపోయారు. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ భయపడకుండా దాని ముందు కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన కుంకుమ, పసుపు, పూలతో మొసలికి పూజలు ప్రారంభించారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. మొసలి వర్ణదేవుడి వాహనమని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ పూజలు చేసినట్లుగా అనిల్ శర్మ తెలిపారు. మొదట భయపడిన భక్తులు ఆ తర్వాత పూజా కార్యక్రమాన్ని ఆసక్తిగా చూశారు. అయితే ఇలాంటి ఘటనలు ఆసక్తికరంగా అనిపించినా మొసలి ఒక వన్యప్రాణి అనే విషయాన్ని మర్చిపోకూడదు. అది ప్రశాంతంగా కనిపించినా కూడా దాని దగ్గరకు వెళ్లడం, తాకడం లేదా ఫోటోలు తీయడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం.